హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ శ్వేత వెల్కమ్ టు శ్వేత టెక్ మంత్ర ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నోటిఫికేషన్స్ ఆఫ్ చేసుకోవడం ఎలాగో మనం తెలుసుకుందాము. చాలామంది క్రోమ్ గూగుల్లో సెర్చ్ చేసేటప్పుడు తెలియకుండానే కొన్ని నోటిఫికేషన్స్ అనేది ఆన్ అవుతూ ఉంటాయి. సో అలాంటి నోటిఫికేషన్ రాకుండా ఉండాలి అంటే ఎలాంటి సెట్టింగ్స్ చేసుకోవాలి ఏంటంటే ఆ నోటిఫికేషన్స్ వల్ల మనకి వేరే వాళ్ళకి మొబైల్ ఇవ్వాలి అంటే కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. సో నేను ఆ ప్రాబ్లం ఫేస్ చేశాను. సో అందుకని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. సో నేను 2 వేస్లో ఈ ప్రాసెస్ అనేది చెప్తాను. ఫస్ట్ వే వచ్చేసి సెట్టింగ్స్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ స్టేటస్ అండ్ బార్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీకు మేనేజ్ నోటిఫికేషన్స్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ చూస్తున్నారు నేను చాలా నోటిఫికేషన్ పెట్టుకున్నాను. సో క్రోమ్ నుంచి మనకి నోటిఫికేషన్ రాకూడదు అనుకుంటే ఇక్కడ క్రోమ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆల్ నోటిఫికేషన్, సో ఇక్కడ మనం ఆఫ్ చేసేసుకోండి. సో మనకి ఇప్పుడు ఎలాంటి నోటిఫికేషన్స్ అనేవి మనకి రాకుండా ఉంటాయి. ఇలా మనం ఇంకా మీకు వేరే కావాలి అనుకున్నా కూడా, వేరే వెబ్సైట్స్ నుంచి మీకు నోటిఫికేషన్ వద్దు అనుకుంటే కూడా మీరు అలాగే నోటిఫికేషన్ రాకుండా సెట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వే వచ్చేసి, సెకండ్ వే వచ్చేసి మీకు ఫస్ట్ అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఏదైనా డౌట్ ఉంటే మీరు డిస్క్రిప్షన్ బాక్స్లో మీరు మెసేజ్ చేస్తే నేను కంపల్సరీ రెస్పాండ్ అవుతాను. సో నెక్స్ట్ వే వచ్చేసి మనము ఇక్కడ క్రోమ్ పైన క్లిక్ చేయండి. క్రోమ్ అని కనిపిస్తుంది కదా, క్రోమ్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు యారో మార్క్ పైకి చూపిస్తుంది కదా రెడ్ కలర్లో, ఇక్కడ క్లిక్ చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ చూడండి మీరు డెస్క్టాప్ సైట్ ఉంది, దాని కింద మీకు సెట్టింగ్స్ అని కనిపిస్తున్నాయి కదా, సెట్టింగ్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ డౌన్కి వెళ్ళిపోతే మీకు ఇక్కడ సైట్ సెట్టింగ్స్ అని కనిపిస్తుంది. సైట్ సెట్టింగ్స్ పైన క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మీరు డౌన్కి వస్తూ ఉంటాయి. మీకు ఇక్కడ నోటిఫికేషన్ ఆస్క్ ఫస్ట్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. చేసిన తర్వాత చూడండి నేను ఇక్కడ పెట్టుకున్నాను ఆల్రెడీ, గూగుల్ నుంచి నాకు నోటిఫికేషన్ అవ్వాలి అండ్ ఇక్కడ కార్వెలా నుంచి రావాలి, ఇంట్రెస్ట్ ఆర్టికల్స్ నుంచి రావాలని చెప్పేసి. సో నాకు ఇప్పుడు గూగుల్ నుంచి నోటిఫికేషన్ రావద్దు అనుకుంటే మనకు ఇక్కడ గూగుల్ పైన క్లిక్ చేయండి. చేసిన తర్వాత మీకు ఇక్కడ వద్దు అనుకుంటే ఇక్కడ క్లియర్ అండ్ రీసెట్ పైన క్లిక్ చేయండి. ఇలా చేస్తే మీకు ఎలాంటి నోటిఫికేషన్ అనేది మీకు మొబైల్లో రాకుండా ఉంటాయి. సో అదర్ వెబ్సైట్స్ నుంచి కూడా రావద్దు అనుకుంటే మీకు ఇక్కడ మళ్ళీ బ్యాక్ బటన్ వెళ్ళిపోయి ఇక్కడ మీకు అలౌడ్ 3 ఉంది, బ్లాక్ నేను 22 చేశాను ఆల్రెడీ. సో ఇలా మీరు ఏదైనా వెబ్సైట్ నుంచి నోటిఫికేషన్ రాకూడదు అనుకుంటే మీరు ఇలా సెట్ చేసేసుకోండి. సో ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అయిందని నేను అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ కూడా చేసేయండి. ఒక మంచి కాన్సెప్ట్తో మళ్ళీ ఒక వీడియో చేస్తాను. అంటిల్ దెన్ బై బాయ్.